ప్రేమ డాన్స్ క్లాసులు నేర్పుతూ ఉంటుంది. ఇక అక్కడ ఉన్న చిన్న పిల్లలందరికీ కూడా భరతనాట్యం నేర్పించడానికి తనైతే సిద్ధపడుతుంది. ఇక పిల్లలందరినీ తీసుకొని వచ్చి తనైతే భరతనాట్యం నేర్పిస్తూ ఉంటుంది. అలా ప్రేమ అందరికీ కూడా నాట్యం నేర్పిస్తూ ఉంటే ఇంతలో పక్కనే ఉన్న నర్మద అదంతా చూసి చాలా సంతోషిస్తుంది. తను కూడా స్టెప్పులు వేస్తూ ఉంటుంది. ఇంతలో అదే ప్లేస్‌కి అయితే అక్కడికి ధీరజ్ వస్తాడు. ఇక ధీరజ్ తన ఆర్డర్‌ని తీసుకొని వస్తాడు. అలా నర్మద క్లాప్స్ కొడుతూ ఉంటే అటుగా చూస్తుంది. చూసేసరికి అక్కడ ఉన్న ధీరజ్‌ని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి ధీరజా అని చెప్పి తనైతే షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటుంది. ఇక ధీరజ్ అయితే ఆ పార్సిల్ పట్టుకొని వస్తూ ఉంటాడు. అది చూసి నర్మద ఒక్కసారిగా షాక్ అయ్యి పరిగెత్తుకుంటూ ప్రేమ దగ్గరికి వెళ్తుంది. ఇక ప్రేమ అయితే పిల్లలకు నాట్యం నేర్పిస్తూ ఉంటుంది. అలా నాట్యం నేర్పిస్తూ ఉండగా ప్రేమ ధీరజ్ వచ్చాడు ఇక్కడికి అని చెప్పి అంటూ ఉంటుంది. అది వినగానే ప్రేమ అయితే ఏంటక్క ఏం మాట్లాడుతున్నావు, ఆయన ఎందుకు ఇక్కడికి వస్తాడు అని చెప్పి అంటూ ఉంటుంది. నిజం, అతను ఇక్కడ పార్సిల్ ఏదో ఇవ్వడానికి వచ్చినట్టుగా ఉన్నాడు. ఇప్పుడు మనల్ని ఇక్కడ చూసాడంటే ఏమవుతుందో ఏంటో అని చెప్పి నర్మద అంటుంది. అది వినగానే ప్రేమ నర్మదని ఒక్కసారిగా కింద పడేస్తుంది. దాంతో అక్కడ ఉన్న నర్మద అయితే ఏంటి ఎందుకు ఇలా చేసావని చెప్పి అంటుంది. లేదక్క, ఆయన ఇక్కడికి ఎందుకు వచ్చాడక్క, ఇక్కడ నన్ను ఇప్పుడు ఇలా చూసాడంటే ఏం చేస్తాడో ఏంటో అని చెప్పి ప్రేమ కంగారు పడుతూ ఉంటుంది. మనం ఇప్పుడు ఇక్కడ ఆలోచిస్తూ ఉంటే అక్కడ ధీరజ్ వచ్చేస్తున్నాడు, పద వచ్చేస్తున్నాడు, లోపలికి పద ఎక్కడైనా దాక్కుందాం అంటూ నర్మద ప్రేమను తీసుకొని లోపలికి వెళ్ళిపోతుంది. ఇంతలో అక్కడ గేట్ తీసి అయితే ధీరజ్ అయితే ఆ పార్సిల్ పట్టుకొని వస్తూ ఉంటాడు. ఇక ఆ పార్సిల్ పట్టుకొని లోపలికి వచ్చేసరికి అక్కడ పిల్లలు నాట్యం చేస్తూ ఉంటారు. అది చూసి ధీరజ్ అయితే చాలా సంతోషిస్తాడు. ఇక తలుపు చాటున అయితే అక్కడే అలా ప్రేమ దాక్కుని ఉంటుంది. ఇక అక్కడ చెట్ల పొదల దగ్గర నర్మద దాక్కుని ఉంటుంది. ఇక అక్కడ ఉన్న తలుపు చాటు దగ్గరికి ప్రేమ అయితే దాక్కుని ఉండగా అక్కడ ఉన్న ధీరజ్ అయితే హలో ఏవండి ఎవరైనా ఉన్నారా అంటూ ఇంట్లో పిలుస్తూ ఉంటాడు. ఇక ఇంట్లో ఎవరూ లేకపోయేసరికి దాంతో అక్కడ ఉన్న ధీరజ్ పిల్లల్ని అడుగుతూ ఉంటాడు, లోపల ఎవరైనా ఉన్నారా, ఈ పార్సిల్ ఎవరు తీసుకుంటారు, పెద్దల వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని చెప్పి అడుగుతూ ఉంటాడు. దాంతో పిల్లలు అయితే మా టీచర్ ఉన్నారు అని చెప్పి అంటూ ఉంటారు. దాంతో ధీరజ్ అయితే టీచర్ గారు అంటూ ఇంట్లోనికి వచ్చి పిలుస్తూ ఉంటాడు. అది చూసి ప్రేమ అయితే గొంతు మార్చి ఆగండి, అక్కడ పరాయి మనుషుల్ని మేము ఎప్పుడూ కళ్ళెత్తి చూడము, ముఖం కూడా మాకు ఎదురు పడకూడదు అంటూ ప్రేమ గట్టిగా బెదిరిస్తుంది. దాంతో ధీరజ్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఏంటి అలా మాట్లాడుతున్నారు, ఈ గొంతు ఎక్కడో విన్నట్టుగా ఉందే అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. ఇక ప్రేమ అయితే గొంతు మార్చి మాట్లాడుతూ ఉంటే ధీరజ్ ఇంకో వైపు నుండి ప్రేమను చూసేస్తాడు. అది చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.